ఈరోజు మన టాపిక్ వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజు. ఫుల్లు రాళ్ళు వచ్చినాయి. ఇవి దారం వర్క్ కాదు, రాళ్ళు, తెల్ల రాళ్ళు నీట్గా. ఇప్పుడు ఇది మగ్గం వర్క్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తా. 6 నిమిషాలలో లైలింగ్ తో సహా చూపిస్తా చూడండి. ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్, చాలా మంది మనకు మగ్గం వర్క్ వేసుకుంటాం కదా చాలా మంది. ఇప్పుడు నేను మీకు కటింగ్ చూపిస్తా చూడండి సింపుల్ గా. ఇప్పుడు 2 చేతులు ఒక దగ్గర పెట్టి 4 మడతలు పెట్టుకోవాలి. మనం ఎవరికైతే బ్లౌజ్ కుడతామో నీట్ గా పెట్టుకోవాలి. కొంచెం ఎక్కువ తక్కువ పెడుతున్నా, 2 వరకు ఒకే దగ్గర వచ్చేటట్టు చూసి పెడుతున్నా. ఒక పీసు తక్కువ వస్తుంది, అది అతికించుకున్నా పర్వాలేదని కొంచెం ఒకటి ఎక్కువ తక్కువలు పెట్టా. 4 మడతలు పెట్టి మనకి ఎవరికైతే మనం బ్లౌజ్ కుడతామో అలా బ్లౌజ్ తీసుకొని ఇలా చేతికొలత తీసుకోవాలి. ఈ చేతికొలత కింద ఆపించు ఎక్కువ, మనకి ఎక్కువ ఎంత ఉందో అంత వదిలేసుకొని ఇట్లా తీసుకోవాలి. చేతి గుర్తులు ఇలా గుర్తు పెట్టుకోవాలి. ఇలా రౌండ్ షేప్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, మన ఛానల్ మొదటిసారి చూసిన వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. నేను పెట్టే వీడియో మీ దాకా రావాలంటే చేసుకొని చూడండి. లైక్ చేయండి, లైక్ చేయడం లేదు. ఇప్పుడు వచ్చేసి ఇలా పొడుగు మడత పెట్టుకోవాలి. ఇక్కడ ఇంకా కూడా బ్యాక్ సైడ్ కూడా మనకి ఏమొచ్చిందంటే వర్క్ వచ్చింది. నిండా రాళ్ళు వచ్చినాయి, కింద కూడా కొంచెం పూసలు వచ్చినాయి. ఇవి రాళ్ళు పూసలు ఇట్లా నిండున్నాయి కాబట్టి ఇప్పుడు పొడుగు కొలత చూస్తున్నా. పొడుగు ఎంత ఉందో అంత, వాళ్ళ బ్లౌజ్ ఎంత ఉందో అంత, వెడల్పు కొలత కూడా వాళ్ళ బ్లౌజ్ ఎంత ఉందో అంత. పొడుగు వెడల్పు కొలత తీసాను కదా. ఇప్పుడు పొడుగు వెడల్పు కొలత తీసినాక గల్ల, ముందు భాగం గల్ల కొలత తీస్తున్నా. ఎందుకంటే ఇలా గల్ల పెద్దగా లేదు. కొంచెం ముస్లింల వాళ్ళు ఉంటారు కదా, ఈ రాళ్ళ వరకు ఎక్కువ వేసుకుంటారు, గల్ల చిన్నగా పెట్టుకుంటారు. వాళ్ళు మనలాగా పెద్దగా పెట్టుకోరు, అందుకని చిన్నగా గల్ల. ఇప్పుడు గల్ల కొలత తీసాను. వెనక గల్ల కూడా పెద్దగా ఏం లేదు. వెనక గల్ల తీసుకున్నా. క్రాస్ కటింగ్ కోసం ముందు గల్ల గుర్తు పెట్టాను. మనకి ఎంత కావాలో గల్ల వాళ్ళ బ్లౌజ్కి ఎంత ఉందో అంతే పెట్టాను. ఎవరి బ్లౌజ్కి ఎంత ఉందో అంతే పెట్టాలి. కొంతమంది చిన్నగా పెట్టుకుంటారు, కొంతమంది పెద్దగా పెట్టుకుంటారు. ఇప్పుడు రౌండ్ షేప్ చేసుకోవాలి. సంఖ కూడా చూపించాను కదా కొలత, ఇలా తీసుకొని ఇలా రౌండ్ షేప్ చేసుకొని నీట్గా ఇలా చేతి పెట్టి ప్రతి కటింగ్ కాడ చేతి పెట్టాలి. మనకి ఇట్లా ఎడమ చేతు క్లాత్ మీద పెట్టి మనం కటింగ్ చేస్తే క్లాత్ ఎక్కడ జరగకుండా ఉంటుంది. ముందు గల్లనే కట్ చేస్తున్నా. లైనింగ్ కట్ చేసేటప్పుడు వెనక గల్ల కట్ చేస్తా. కుట్టేటప్పుడు సంఖ లోతులు కట్ చేస్తా. అందరు ముందే కట్ చేసుకుంటారు, నేనైతే కుట్టేటప్పుడు కట్ చేస్తా. కుట్టేటప్పుడు అయితే మనకు గుర్తుకుంటుంది, ఎక్కడ ముందుకు వస్తుందో అప్పుడే కట్ చేసుకొని అప్పుడే కుట్టవచ్చు. ఇలా గుర్తులు పెట్టుకోవాలి. చుట్టూ గుర్తులు పెట్టి ఇలా లోతు గుర్తు పెట్టాలి. ముందు భాగం స్ట్రేట్గా గుర్తు పెట్టాలి. నీట్గా సేఫ్ బెల్ట్ కోసం ఇలా గుర్తు పెట్టాలి. ఇప్పుడు ముందు భాగం ఇలా రెడీ అవుతుంది. నీట్గా కట్ చేసుకోవాలి. చాలా నీట్గా కట్ చేసుకోవాలి. మనకు చేతి పెడితే క్లాత్ ఇది జారిపోతుంటుంది, ఎగిరినట్టు ఉంటుంది క్లాత్. మనకు చేతి పెడితేనే కరెక్ట్ వస్తుంది, లేదా ఆ చేతి పెట్టినాక కూడా ఇట్లా సాగినట్టు అవుతుంది అలాంటి క్లాత్. ఇప్పుడు క్రాస్ కటింగ్ 2 ముక్కలు ఒకేసారి ముందు భాగం రెడీ అయింది, వెనక భాగం రెడీ అయింది. ఇప్పుడు షేప్ బెల్ట్ ఇలా స్ట్రేట్గా కట్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ స్ట్రేట్గానే ఇలా కట్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ ఇలా రెడీ అయింది. 2 ఒకేసారి వస్తుంది. ఇప్పుడు ఇవి 2 షేప్ బెల్ట్ ఒకేసారి వచ్చింది. ఒరిజినల్ క్లాత్తోనే మీకు చూపించాను. ఒరిజినల్ క్లాత్ రెడీ అయింది. ఇప్పుడు లైనింగ్ ఈ పక్కన పెట్టుకొని ఉతికి ఆరబెట్టుకున్న లైనింగ్ తీసుకోవాలి. ఇలా సాపుగా ఎక్కడైనా ఎక్కువ తక్కువలు ఉంటాయి కదా, మనం ఉతుకుతాం కాబట్టి కొంచెం సాగినట్టు అయ్యి ఎక్కువ తక్కువలు అవుతుంది క్లాత్. ఇలా కట్ చేసుకోవాలి. నీట్గా కట్ చేసుకొని ఇలా 4 మడతలు నీట్గా సాపుగా 4 మడతలు పెట్టుకోవాలి. మనకు 4 మడతలు పెట్టుకుంటేనే మనకు నీట్గా వస్తుంది. ఇలా సాపుగాని 4 మడతలు పెట్టి మనం ఒరిజినల్ క్లాత్ చేతులు ఏవైతే ఉన్నాయో అవి తెచ్చి దీనిపైన పెట్టి ఇట్లా గట్టిగా చేత్తో ఒక ముక్క ఈడ తక్కువ వచ్చిందని చెప్పా కదా, అది ఇక్కడ అతికియడానికి కోసం ఈడొకటి తక్కువ ఉంది కాబట్టి ఇలా అతికించుకోవచ్చు అని మీకు చూపెట్టడానికి ఇలా కట్ చేస్తున్నా. ఈ ఒక ముక్క అతికించుకుంటే సరిపోతుంది. లైక్ చేసి చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరన్నా మగ్గం వర్క్ బ్లౌజులు కావాలనుకున్నా, టైలరింగ్ సంబంధించిన ఏ వస్తువు కావాలనుకున్నా నేను నా ఛానల్లో కింద లింక్ ఇస్తా. వీడియో కింద షాపింగ్ చేయొచ్చు. ఇంట్లో ఉన్న వాళ్ళు మగ్గం వర్క్ బ్లౌజులు ఫుల్ ఉంటాయి, మనకు చీరకు మ్యాచింగ్ చేసుకోవచ్చు. మన ఇంటికి వచ్చే ఇచ్చిపోతారు. పిల్లలు ఉన్న వాళ్ళు, షాపింగ్ చేయలేని వాళ్ళ గురించి చెప్తున్నా. ఇప్పుడు పొడుగు మడత పెట్టా. ఈ లైనింగ్ క్లాత్ చేతులు కట్ చేసినాక మిగిలిన క్లాత్ ఏదైతే ఉందో అది పొడుగు మడత పెట్టా. పొడుగు మీకు అర్థమైంది అనుకుంటా. పొడుగు మడత పెట్టి ఇలా ఒరిజినల్ క్లాత్ కట్ చేసి పక్కన పెట్టాను కదా, అది తెచ్చి దీనిపైన పెడుతున్నా. దీనిపైన పెట్టి నీట్గా పర్ఫెక్ట్గా ఇలా కట్ చేసుకోవాలి. చేతి పెట్టి కట్ చేయాలి. ఇది మాత్రం మిస్టేక్ చేయకండి. చేతి పెట్టకుండా కట్ చేస్తే ఎక్కడనో జారిపోతుంది. సాపుగా నీట్గా మెల్లగా కట్ చేసుకోవాలి. ఎవరైనా మీ మిషన్ ఉన్న ఇంట్లో మిషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా భయపడకుండా ఈ వీడియో చూసి ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు ఇగో ఇలా రెడీ అయింది, ఎక్కడ కూడా అతుకు లేకుండా. ఇప్పుడు క్రాస్
క్రాస్ కటింగ్ మనం ఏదైతే ముందు భాగం కట్ చేసామో అది తెచ్చి ఇక్కడ కూడా సేమ్ క్రాస్ పెట్టాలి. సేమ్ ఒరిజినల్ క్లాత్ మనం ఫస్ట్ గుర్తులు ఎలా పెట్టి కట్ చేసామో ఇక్కడ క్లాత్ తెచ్చి పెట్టి గుర్తులు పెట్టకుండానే కట్ చేయొచ్చు. చేతి పెడితే సరిపోతుంది. సాపుగాని ఇలా చేతి పెట్టి నీట్గా రౌండ్గా మనకి ఎక్కడెక్కడ కటింగ్ చేయాలో అట్లా కట్ చేసుకోవాలి. చాలా సింపుల్, తొందరగా అయిపోతుంది. ఒక 5-6 నిమిషాల లోపే లైనింగ్ బ్లౌజ్, మగ్గం వర్క్ బ్లౌజ్ కటింగ్ అయిపోతుంది. చూడండి ఇలా నీట్గా సంక మొత్తం చుట్టూ రౌండ్ మొత్తం ఇలా కట్ చేసుకోవాలి. 2 ముక్కలు ఒకేసారి రెడీ అవుతాయి. 2 ఒరిజినల్, 2 లైనింగ్, 4 ముక్కలు ఉన్నాయి. ఇప్పుడు ఇవి ఇలా రెడీ అయింది క్రాస్ కటింగ్ 4. ఇగో ఇప్పుడు ఇది పక్కన పెట్టి ఈ ఎక్స్ట్రా క్లాత్ నీట్గా కట్ చేసుకుందాం. ఎందుకంటే కొంచెం ఉతికినందుకు వేరే వేరే అవుతుంది. ఈ బెల్ట్ తర్వాత ఇప్పుడు సేఫ్ బెల్ట్ పెట్టి సేఫ్ బెల్ట్ 2 వస్తాయి. 2 మడతలు ఉంది క్లాత్, 2 వస్తాయి, సరిపోతుంది. ఇప్పుడు సేఫ్ బెల్ట్ కూడా 2 వచ్చినాయి. ఒరిజినల్ క్లాత్ 2, లైనింగ్ క్లాత్ 2, ఈ బెల్ట్. ఇప్పుడు వచ్చేసి ఉక్సుల పట్టి, కాజల పట్టి, ఉక్సుల పట్టి, కాజల పట్టి. ఇప్పుడు మనకి ఎక్కడెక్కడ క్లాత్ ఉందో చూసుకొని 1కి 2 సార్లు ఆలోచించి ఇలా కట్ చేసుకోవాలి. 2 ముక్కలు ఒకేసారి, ఎందుకంటే కొంచెం పొడుగు తక్కువ వచ్చింది. 2 ముక్కలు అతికించుకుంటే సరిపోతుంది. గల్ల పీసులు ఇవి ఒక 7-8 కట్ చేసుకోవాలి. దీనికి గల్లకు వరకు రాలే, నిండా రాళ్ళలాగా వచ్చింది కానీ గల్ల రౌండ్కు రాలేదు. అందుకని ఏమేమి చేస్తే బాగుంటుందని గల్ల పీసులు కట్ చేస్తున్నా. మొత్తం బ్లౌజ్ కటింగ్ మీరు చూపించాను. ఇంతవరకు మీకు నచ్చిందని అనుకుంటున్నా. చూడండి ఫ్రెండ్స్, మీరు చూసి నేర్చుకోండి, మీకు కుట్టండి, లైక్ చేసి